మనల్ని ఎవరు కొట్టకుండా తిట్టకుండా ఏడిపించే ఒకే ఒక ఆయుధం ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయ గురించి లాభాలు నష్టాలు తెలుసుకుందామా? ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా లాభాల గురించి తెలుసుకుందాం. గుండె ఆరోగ్యానికి మేలు ఉల్లిపాయ. ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తపోటును తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇంకొకటి రోగనిరోధక శక్తి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణ. డయాబెటిస్ ఉన్నవారికి ఉల్లిపాయ మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుదల. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ మరియు ప్రియోబయోటిక్స్ కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. ఎముకల బలం. క్రమం తప్పకుండా ఉల్లిపాయ తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వరకు లాభాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నష్టాలు కూడా తెలుసుకుందాం. నోటి దుర్వాసన. ఉల్లిపాయ తిన్న తర్వాత అందులో ఉండే సల్ఫర్ వల్ల నోటి నుంచి గాఢమైన వాసన వస్తుంది. ఇది సామాజికంగా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. నెక్స్ట్, గ్యాస్ మరియు ఎసిడిటీ. కొంతమందికి పచ్చి ఉల్లిపాయ తింటే కడుపులో మంట, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కళ్ళల్లో నీళ్లు. ఉల్లిపాయ కోసేటప్పుడు విడుదలయ్యే సిన్-ప్రొపోనెథియల్ ఎస్ ఆక్సైడ్ అనే గ్యాస్ వల్ల కళ్ళలో మంట పుట్టి నీళ్లు వస్తాయి. అలర్జీ. కొందరికి ఉల్లిపాయ తగిలిన లేదా తిన్న చర్మంపై దద్దుర్లు లేదా దురద వంటి అలర్జీలు రావచ్చు. రక్తం పలచబడడం. శస్త్రచికిత్స జరగబోయే వారు ఉల్లిపాయను అతిగా తినకూడదు. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యం. రోజువారీ వంటల్లో ఉల్లిపాయను వాడటం చాలా మంచిది. కానీ మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే మాత్రం పచ్చి ఉల్లిపాయకి బదులు ఉడికించినవి తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.